చంద్రబాబు నాయుడు గారి హయాంలో డయాఫ్రామ్ వాల్ కట్టారు. డ్యామ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ డ్యామ్ సెక్యూరిటీ, దాని ప్రకారం డయాఫ్రామ్ వాల్ కట్టాలి. దాని ప్రకారం డయాఫ్రామ్ వాల్ కట్టాలంటే 2 అంచెలు, 2 డయాఫ్రామ్ వాల్ కట్టాలి. ఎందువల్లంటే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నది, అక్కడ ఎర్త్క్వేక్ జోన్ ఉంది. 1969లో 5.7 రిక్టార్ స్కేల్ మీద ఆ యొక్క వచ్చింది 5.7 ఇది. కాబట్టి అక్కడ కట్టాలంటే బెసక్కుండా కట్టాలంటే ఫస్ట్ 2004లో మొదలుపెట్టినప్పుడు 2 డయాఫ్రామ్ వాల్ కట్టాలనే ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టారు. దరిమిల సీతాపతిరావు అని ఒక పెద్ద ఇంజనీరు అవసరం లేదు ఒక డయాఫ్రామ్ వాల్ కట్టారంటే అతని మీద డిపెండ్ అయిపోయి డిపిఆర్లో ఉన్న డయాఫ్రామ్ వాల్ డబుల్ దాన్ని తగ్గించి ఒకదాన్ని కట్టారు. చంద్రబాబు హయాంలో కట్టిన డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత తినేశారన్నది పక్కన పెడదాం. ఎంత ఖర్చు పెట్టారు, కొట్టుకుపోవడం వల్ల చంద్రబాబు విధానం వల్ల కొట్టుకుపోయింది. కాబట్టి దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎందుకు నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా డయాఫ్రామ్ వాల్ డబుల్ కట్టాలని ఉంది. చంద్రబాబే నిర్ణయం తీసుకుని సింగిల్ కట్టాడు. పైగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏంటంటే కొంతవరకు సెడిమెంటరీ రాక్ ఉంటుంది, హార్డ్ రాక్ వరకు పునాదులు వెళ్ళాలి. హార్డ్ రాక్ వరకు పునాదులు వెళ్ళాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ అక్కడి దాకా వెళ్తేనేది నిలుస్తుంది అని చెప్పినప్పుడు హార్డ్ రాక్ వెళ్లకుండా డయాఫ్రామ్ వాల్ని పైన నుంచి సెడిమెంటరీ రాక్స్ దగ్గర నుంచే పునాదులు లేపేశారు. అందువల్ల కూడా పునాదుల్లోంచి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ డయాఫ్రామ్ వాల్ ఎలా కడతారో అన్నది చెప్పట్లేదు. ఎలా మొదలు పెడతారో ఎవరినో ఎక్స్పర్ట్స్ని పిలిచారు, విదేశీ ఎక్స్పర్ట్స్ని, వాళ్ళు ఏమి ఇచ్చారు అన్నది ఎవరికి తెలియదు. ఇంకోటి ఏంటంటే డయాఫ్రామ్ వాల్ కట్టకముందు కాఫర్ డ్యాములు కట్టాలి. ఎందుకు కాఫర్ డ్యాములు కట్టాలి? కాఫర్ డ్యాములు నీటిని అడ్డుకుంటాయి కాబట్టి ఆ ఖాళీ ప్రదేశంలో నీళ్ళు లేకుండా ఉన్నప్పుడు కట్టడం ఈజీ అని ముందు కాఫర్ డ్యాములు కడతారు. కాఫర్ డ్యామ్ నుంచి సీపేజ్ వచ్చేస్తూ ఉంది. వాటర్ సీపేజ్ ద్వారా బోల్డ్ వాటర్ వచ్చేస్తుంది. దాన్ని ఎలా కడతారు అన్నది కూడా మనకి చెప్పలేదు. ఈ 2 గైడ్ బండ్ సరే కుంగిపోయింది. ఇవన్నీ పెట్టుకుని ఏమీ ఇవ్వకుండా ఈ రోజున పోలవరం కట్టేస్తాం అంటే ఎట్లా కుదురుతుంది? ఒక లోపభూయ ఇప్పుడు పోలవరం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇటు ఆకివీడి నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, అంతకుముందు నేను చెప్పాను కూడా, ఇటు ఆకివీడి నుంచి కాకినాడ వరకు, భీమవరం నుంచి కాకినాడ వరకు ఏ మాత్రం డ్యామ్కి పొరపాటున అంత స్టోరేజ్ ఉన్న డ్యామ్ కెపాసిటీకి లీకేజ్ ఏర్పడి లేదా ఎర్త్క్వేక్ వచ్చి ఏదన్నా అయిందంటే ఈ యొక్క 45 లక్షల మంది 18,000 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోతుంది. ఇంత విపత్తు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఎప్పటి నుంచి సాగు తీసుకొచ్చారంటే ఇది ఏటీఎం, బ్యాంకులో ఏటీఎం కింద ఉపయోగించుకున్న అన్ని ప్రభుత్వాలు. ఇది 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు, దీన్ని శంకుస్థాపన చేసినప్పుడు జలయజ్ఞం ప్రాజెక్టులో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కాలువలు తవ్వించారు. దాని తర్వాత రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో పెద్దగా జరగలేదు. కానీ కిరణ్ కుమార్ గారి టైంలో టాన్స్ట్రాయ్ అన్న కంపెనీకి, రష్యన్ కంపెనీకి ఇచ్చారు ఈ కాంట్రాక్ట్. సరే, అక్కడి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నవయోగాకి, ఎల్ఎన్టీకి అప్పచెప్పారు. వాళ్ళే కట్టారు డయాఫ్రామ్ వాల్. వాళ్ళు కట్టి అది కొట్టుకుపోయింది. ఇక పోతే దాని తర్వాత జగన్ వచ్చి గైడ్ బండ్ కట్టించాడు, అది కుంగిపోయింది. ఈ గవర్నమెంట్లన్నీ కూడా ఖచ్చితంగా ఈ పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకుంటున్నాయి. ఇప్పుడు కూడా ఈ పోలవరాన్ని 2024 20 సంవత్సరాలు
అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల్ని ఖాళీ చేయించారు. ఇప్పుడు ప్రాజెక్టు కట్టడం మొదలెడితే అన్నీ మునిగిపోతాయి. ముందు ఆ నిర్వాసితులకి వాళ్ళకి వసతులు కల్పించాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ముందు నష్టపరిహారం నివాసితులకి భూమికి భూమి ఇచ్చి ఆ విధంగా వాళ్ళని నిర్వాసితుల యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కారం చేసే ముందుకి వెళ్ళాలని నేను కోరుతున్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డయాఫ్రామ్ వాళ్ళకి 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టి ప్రజల యొక్క ప్రాణాలని ఆస్తిని రక్షించాలని రెండో పాయింట్ కింద కోరుతా ఉన్నాను. మూడో పాయింట్, మెగా ఇంజనీరింగ్ సంస్థ అన్నది నామినేషన్ మీద పద్ధతి మీద ఇవ్వడం అన్నది సరికాదు. ఎందువల్లంటే పొలిటికల్ పార్టీలకు డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ తీసుకుంది కాబట్టి దీని మీద ప్రజలు ఎవరికీ నమ్మకం లేదు. ఇమీడియట్గా మళ్ళీ టెండర్స్ పిలిచి టెండర్స్ ద్వారా దీన్ని కట్టమని మూడో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాలుగో విజ్ఞప్తి, ఇప్పుడు దాకా కట్టిన దానికి, ఇంత డబ్బు వేస్ట్ చేసిన దానికి, కొట్టుకుపోయిన దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరైతే కట్టినారో ఇంజనీర్లు, ఎవరు పర్యవేక్షణలో కట్టారో ఇంజనీర్ల మీద, అలాగే కట్టించిన ముఖ్యమంత్రుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని అప్పుడు దీన్ని నిర్మాణం అన్నది మళ్ళీ మొదలు పెట్టాలి. అంతేగాని మీరు ఇష్టానుసారంగా కట్టేస్తే కుదరదు. ఇంకా ఆఖరి పాయింట్ ఏంటంటే, దీంట్లో సుప్రీంకోర్టు జోక్యం తీసుకుని, ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు త్రూ డిపిఆర్ని సుప్రీంకోర్టుకి అప్పచెప్పి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలందరికీ తెలిసేటట్టు దాని ప్రకారం కడుతున్నారో లేదో అన్నది సుప్రీంకోర్టే చెక్ చేయాలి. ఈ ప్రధాన డిమాండ్లతో నేను ముందుకు వచ్చాను. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ అక్రమం జరిగితే వాళ్ళని ప్రశ్నిస్తాను ఖచ్చితంగా. సొంత పార్టీ కాంగ్రెస్లో అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాను, లేకపోతే ఇప్పుడు దాకా పరిపాలించిన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను, తెలుగుదేశం చంద్రబాబును ప్రశ్నించాను. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఈ పోలవరంని ఏటీఎం కింద వాడుకున్నాయి కాబట్టి ప్రశ్నిస్తున్నాను. నేను ఏ పార్టీకి సంబంధించినోని కాదు, ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వను. ఖచ్చితంగా చెప్తున్నాను, దీని మీద ఎంక్వైరీ చేసి, పోలవరం మీద సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి, ఒక ఎంక్వైరీ ద్వారా దీన్ని టెండర్స్ పిలిచి మళ్ళీ కట్టడం మొదలు పెడితేనే ఈ పోలవరం అన్నది మన పోలవరం, మన బాధ్యత అన్నది మనకి సక్సెస్ అవుతుందని తెలుపుతున్నాను.